హలో ఆల్ అంత మంచిరా నేనైతే సూపర్ ఉన్నా. ఇంక ఇది వచ్చేసి నిన్న అంటే థర్స్డే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. నేను పొద్దున్న నుంచి ఈవినింగ్ ఏమేం చేసిన వంటలా అది చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి వైట్ రైస్ పెట్టినా. అంటే యాక్చువల్గా అయితే నేను పొద్దుగలనే ఉగ్గాని చేద్దాం అనుకున్నా, కానీ మా మిట్లు వాళ్ళకి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉన్నాయంట. అంటే లంచ్ కూడా వాళ్ళే డిసైడ్ చేసిర్రు అనమాట. అంటే తెలంగాణ స్పెషల్స్ పులిహోర బిర్యానీ అట్లా. ఇంకా మా మిట్టని మాత్రం పులిహోర తీసుకొని రామని చెప్పిండ్రు. ఇంకా అది ఈజీయే కదా మనకు పులిహోర చేయడం, ఎంత పని చెప్పండి. ఇంకా అందుకే పొద్దుగల లేసుడుతోనే వైట్ రైస్ పెట్టేసిన. ఈ మధ్య ఏందో ఏమో పొద్దున్నే లంచ్ పెట్టేస్తున్నా. ఈ విషయంలో మాత్రం నాకు మా ఆయనకి ఫుల్ లొల్లైతుంది. ఎందుకు పొద్దుగాలనే పెట్టిస్తున్నామని. ఆయన ఏమైతుంది, చాలా మంది పేరెంట్స్ పెట్టిస్తుండ్రు కదా, పొద్దున పెట్టించేస్తే పని ఉడిసిపోతుంది, మళ్ళీ మధ్యాహ్నం వరగంటే ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది, ఇంకా అందరి పిల్లల్ని చూసుకుంటూ వాడు కూడా ఇబ్బంది పడుతుండు అని చాలాసార్లు ఇట్లా లొల్లైతేనే ఉంది. కానీ నాకు ఎట్లా బెటర్ అనేది అసలు అర్థమవుతలేదు. ఇంకా నేనైతే మార్నింగే పెట్టించేస్తున్నా, ఆయన ఎంత అన్నా కూడా. ఇక మన పులిహోరలోకి వచ్చేద్దాం. కానీ మీరైతే ఎట్లా చేస్తారు పులిహోర? నేను ఆల్రెడీ చెప్పినా కదా చిత్రాన్నం చేస్తా అని. అంటే పోపు వేసిన తర్వాత అందులోనే నిమ్మకాయలు స్క్వీజ్ చేసేస్తా అని. చాలామంది అయితే, నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఎట్లా చేస్తుందంటే పులిహోర అన్నంలోనే నిమ్మకాయలు స్క్వీజ్ చేసి తర్వాత పోపు తెచ్చి నిమ్మకాయ కలిపిన అన్నంలో వేసేస్తుంది అనమాట. అట్లనే చేస్తుంది. నేను కూడా అట్లనే చేస్తుంటే, కానీ బెంగళూరు వచ్చినప్పటి నుంచి అది కొత్తది అలవాటు అయిందనమాట. ఏదైనా కొత్తది ఈజీగా అలవాటు అయిపోతుంది కదా మనకి. ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద పొమగ్రనేట్ పెడదాం అనుకున్నా. ఒకటేమో మంచిగా వెళ్ళింది, ఇంకొకటేమో ఖరాబ్ వెళ్ళింది. నాకైతే పొమగ్రనేట్ తీసి ఇవ్వాలంటే పొద్దున్నే మస్తు యాస్టకు వస్తుంది. ఎందుకంటే మస్తు టైం టేకింగ్, మళ్ళీ ఊకినే ఖరాబ్ అవుతాయి. ఇంకా కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఎర్రగా ఉంటాయి. అది కూడా మస్తు ఇబ్బంది అవుతుంది. మా ఆయనకి ఎన్నోసార్లు చెప్తా ఇవి అవాయిడ్ చేయమని. అసలు రాత్రి తీసి పెట్టుకుంటేనే బెటర్ ఉంటుంది పొమ్మకనేట. కానీ నాకైతే అస్సలు గుర్తుండదు. ఇంకా పొద్దుగల రేసే వాటి ఎంబట పడతా అనమాట. దానికి కూడా లేట్ కావడానికి కూడా అది కూడా ఒక కారణం అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇంకా పొమగ్రానేట్ తీసి అయితే పక్కకు పెట్టేసుకున్న, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టేసి ఇంకా తర్వాత వేడి నీళ్ళు పెట్టినా అనమాట. వేడి నీళ్ళు మాత్రం ఇదే ఫస్ట్ టైం ఈరోజే. అంటే పిల్లలకి కొంచెం మంచి అలవాట్లు చేయాలని చెప్పి వేడి నీళ్ళు పెట్టి చెరుకో గిలాస్ ఇచ్చిన. ఇంకా మా చిక్కి పాప చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. गंदा नहीं है, बहुत अच्छा है, तुम पी लो. మార్నింగ్ లేవంగానే తాగాలి. మా మిట్టు ఉన్నాడు కదా, యోగా డే వచ్చింది కదా, యోగా డే తర్వాత ఒక 1 వీక్ వరకు ఫుల్ యోగా చేసిండు ఇంట్లో. నేను నిజంగానే చేస్తాడు కావచ్చు అనుకున్నా. ఇంకా 1 వీక్ తర్వాత చాలా అయింది కావచ్చు. ఇంకా అక్కడితోనే మానేసిండు. ఏంది మా సగం చేసి ఇడిసపెట్టేసినామంటే మర్చిపోయిన మమ్మీ అన్నాడు. అట్లా వానికి అలవాటే అనమాట. కొన్ని కొత్త మురుపంలో చేస్తాడు, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చేస్తాడు. సో నేను మాత్రం బ్రేక్ ఇయ్యదలుచుకోలేదు. ఇంక ఇట్లా పిల్లలకి రోజు వేడి నీళ్ళు అలవాటు చేయాలని అయితే ఇట్లా ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేపిస్తున్నా. చిక్కి పాప మాత్రం భలే క్యూట్గా చేస్తుంది. నాకైతే మస్తు నవ్వొచ్చేది, అస్సలు నవ్వాగలేదు. ఇంకా నీళ్ళు తాగవే అంటే ఎన్ని వేషాలు వేస్తుందో. ఇంకా అట్లా చేసి అయితే నీళ్ళు తాగిపించేసిన. ఇంకా తర్వాత అయితే చిక్కి పాపకి ఫ్రెష్ చేయించేసిన. ఈ మధ్య ఏందో గ్యాప్ వచ్చింది కదా, అసలు స్కూల్కి పోవడానికి రోజు ఏడుస్తుంది 4 days నుంచి. ఇంకా మిట్టు అయితే వానంతల వాడే రెడీ అయిపోతాడు. వానికి తెలుసు అనమాట మా మమ్మీ ఏది ఏమైనా ఖచ్చితంగా స్కూల్కి అయితే పంపిస్తుంది, అస్సలు అబ్సెంట్ చేపియదని. ఇంకా చూడరు ఎన్ని రకాలుగా ఎన్ని చేపిస్తుందో వాళ్ళ అన్నకి. నువ్వు ఇట్లా చేస్తావా అని వాళ్ళ అన్నతోనే పోటీకి వస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు ఎన్నెన్నో పిచ్చి ఫోజులు, చిట్టి ఫోజులు మంచిగా పెడుతుంది. చిక్కి పాపకి బాడీ ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. నేను ఎన్నోసార్లు నుంచి అనుకుంటున్నా యోగా క్లాస్లో జాయిన్ చేద్దామని. కానీ ఒక 2-3 దగ్గర కూడా అడిగిన. మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి కానీ ఈవినింగ్ క్లాసెస్ అస్సలు అవైలబుల్గా లేవు అని చెప్పిండ్రు చాలా మంది. అందులో మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ అంట. సో చూడాలి మళ్ళీ ఎప్పుడైనా జాయిన్ చేయడానికి అవుతుందో లేదో మా చిక్కి పాపని యోగా క్లాస్లో. ఏది ఏమైనా కానీ మా చిక్కి పాప అల్లరి మాత్రం భలే క్యూట్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోపం వస్తుంది కానీ అస్సలు క్యూట్నెస్ మాత్రం ఓవర్లోడ్. ఇది నేను చాలాసార్లు చెప్పిన. ఇంకా తర్వాత పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసిన తర్వాత అయితే మళ్ళీ బగారా పెట్టేసిన. చిక్కి పాపను కూడా ఫ్రెష్ చేసేసిన, స్నానం చేయించేసిన. అట్లా చేసి ఇంకా తర్వాత బగారేస్తున్నాను అనమాట పులిహోరకి. ఫస్ట్ కడాయిలో నూనె పోసి పల్లీలు వేసిన. నేనైతే ఫస్ట్ పల్లీలే వేయిస్తా, ఎందుకంటే పల్లీలు మంచిగా క్రిస్పీగా వేయించాలంటే ఫస్టే ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత పోపు దినుసులు అన్నీ వేస్తా అనమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా వేస్తా. మా మిట్ట అయితే మమ్మీ మెంతులు చేదు ఉంటాయి ఎందుకు వేస్తావు అంటాడు. కానీ అదేందో నాకు అలవాటు, ఎందుకంటే మెంతులు హెల్త్కి కూడా మంచివి కదా. ఒక్కటి చేదు వచ్చింది అనుకోండి పులిహోర అంతలా ఏం నష్టం చెప్పండి.
అంతేనా? వాడు ఎన్నిసార్లు వద్దన్నా కూడా నేను వేస్తా. ఇంకా తర్వాత లాస్ట్‌కు పసుపు వేసిన తర్వాత కరివేపాకు వేసి అందులోనే నిమ్మకాయలు స్క్వీజ్ చేసేస్తా అనమాట. నేనైతే ఒక 4 నిమ్మకాయలు మంచిగా లోపల సీడ్స్ అన్నీ తీసేసి పెట్టుకున్నా. ఎప్పుడు సీడ్స్ తీసినా ఒకటో రెండో అయితే ఖచ్చితంగా పడతాయి. కానీ ఈసారి 1, 2 కాదు, చిన్న గింజ కూడా పడలేదు. అది సంతోషం అన్నమాట. లేకపోతే ఒక్కొక్కటి చెంచాతో నేరుకోవాల్సి వస్తుండే లాస్ట్‌కి. మీరు అనుకోవచ్చు అంటే ఫస్ట్ స్క్వీజ్ చేసి పెట్టుకోవచ్చు కదా అని. అసలే పిల్లలకి టైం అయిపోతుంటే ఇంకా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలని అస్సలు గుర్తు లేకుండే. అందుకనే ఇంకా డైరెక్ట్ స్క్వీజ్ చేసేసిన అనమాట. ఇంకా లాస్ట్‌కి నిమ్మకాయలు స్క్వీజ్ చేసిన తర్వాత మంచిగా కలగలిపి అందులోనే కొద్దిగంత ఉప్పు వేసి మంచిగా మసల పెడతా ఒక 2 మినిట్స్. ఇంకా తర్వాత ఇది తీసుకెళ్లి వైట్ రైస్లో వేసి మంచిగా కలిపేస్తా అనమాట. చల్లన్నం అయితే వేడి చేసుకోవచ్చు. ఇంకా పులిహోర పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పోపు తెచ్చి వైట్ రైస్లో వేసేసుకోవాలన్నమాట. ఈ పులిహోరకి పలుకే ఉండాలి తెలుసు కదా అందరికీ. సో నేను సపరేట్గా చెప్పాల్సిన పని ఏం లేదు, కానీ ఫిర్బీ చెప్తున్నా. ఇంకా పోపు తీసుకొచ్చి మంచిగా వైట్ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. కడాయిలో కూడా కొద్దిగంత ఆయిల్ ఉండే, అందుకే నేను మళ్ళీ ఆ రైస్ కడాయిలో వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను అనమాట. అసలు చెంచాతో మిక్స్ చేస్తుంటే అస్సలు మిక్స్ అయితే లేదు. అందుకే ఇందులో కూడా మళ్ళీ చేయి పెట్టేసిన. ఇక నాకైతే కొద్దిగా ఉప్పు చప్పగా ఉంది అనిపించింది. ఇంక అందుకే మళ్ళీ ఉప్పు కూడా వేసేసి మళ్ళీ మంచిగా కలగలిపిన అనమాట. ఇంకా తర్వాత 4 టిఫిన్ బాక్స్లు పెట్టిన. స్నాక్స్ బాక్స్లో అయితే పొమగ్రనేట్ పెట్టినా అని చెప్పిన కదా. ఇంకా లంచ్ బాక్సెస్, ఒకటి మిట్టుకి, ఒకటి చిక్కి పాపకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీచర్ వాళ్ళకి కూడా, ఎందుకంటే చెప్పినా కదా ఫ్రెండ్స్ మొదలే తెలంగాణ స్పెషల్ డిషెస్ ఏంటి తీసుకొని రమ్మని చెప్పినరని. మిట్టు అన్నాడు మేడం వాళ్ళకి కూడా మమ్మీ సపరేట్ పెట్టాని. సో మేడం వాళ్ళకి కూడా సపరేట్ లంచ్ బాక్స్ ఒకటి పెట్టి పంపించిన. ఇంకా తర్వాత మా మిట్టుకి చిక్కి కూడా పెట్టించిన. ఈ ఫస్ట్ బాక్స్ వచ్చేసి చిక్కి పాపదనమాట. చిక్కి పాపకి పల్లీలు అంటే మస్తు ఇష్టము. పక్కకు పెట్టుకొని లాస్ట్కు ఒక్కొక్కటి అన్నంలో కలుపుకొని తింటది నా లెక్క. ఇంకా మా మిట్టుకి పల్లీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఏదో మంచిగా కనిపించాలని అట్లా వానికి కూడా పల్లీలు వేసి పంపిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మేడం వాళ్ళకి కూడా మంచిగానే ఇట్లానే గార్నిష్ చేసి పెట్టేసిన బాక్స్ లా. నాకైతే ఒకటికి 2 పల్లీలు తింటుంటే బుక్కకి 1-2 పల్లీలు వస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. పిల్లలు అయితే సక్సెస్ఫుల్ గా స్కూల్ కి అయితే పంపించేసి వచ్చిన. అసలు ఎంత హడావిడి అయిందంటే పిల్లలకి చాలా లేట్ అయిపోయింది ఈరోజు. మా మిట్టుకి యాక్చువల్గా 8:30కి స్కూల్, కానీ మిట్టుని డ్రాప్ చేసేసరికి 8:40 అయింది. సో అసెంబ్లీ టైం కూడా దగ్గర పడిపోయింది. యాక్చువల్గా 8:30కి టైం అయితే ఒక 10 minutes గ్యాప్ ఇస్తారనమాట. అంటే అందరు స్టూడెంట్స్ వచ్చి ఒక దగ్గర అసెంబ్లీ కానికే 8:40. నేను వెళ్ళి కరెక్ట్ 8:40కి డ్రాప్ చేసి వచ్చిన. సో థ్యాంక్ గాడ్, ఎందుకంటే అసెంబ్లీకి మాత్రం అటెండ్ అయ్యింది అనమాట. బుధవారం నుంచి చెప్తా ఉన్నాడు మా మిట్టు, మమ్మీ ఎర్లీగా వెళ్ళాలి ఎందుకంటే స్పెషల్ అసెంబ్లీ ఉంది అని. అసెంబ్లీ అయితే వాళ్ళది కూడా ఉంటుంది, కానీ నాది కాదు మమ్మీ, స్పెషల్ అసెంబ్లీ ఉంది ఎర్లీగా వెళ్ళాలని. కానీ వీడియో తీసుకుంటూ తీసేసరికి అయితే లేట్ అయిపోయింది. ఫిర్ 8:45కి అంటే కరెక్ట్ టైంకి అయితే స్కూల్కి రీచ్ అయిపోయినాము. ఇంకా 8:40కి దించేసి వచ్చిన వాడిని. 8:30కి మిట్టు స్కూల్, ఇంకా 9కేమో పాప స్కూల్ అనమాట. ఇద్దరు స్కూల్స్ డిఫరెంట్ కాబట్టి టైమింగ్స్ కూడా డిఫరెంటే, కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏం చేస్తాం, చిక్కి పాప చిన్నది కాబట్టి ఇంటి దగ్గరని ప్లే స్కూల్లో వేసేసిన. చిక్కి పాప మట్టుకు ఈజీ, నడుచుకుంటైనా వెళ్ళి దించేసి రావచ్చు. కానీ మిట్టుని మాత్రం నేనే పికప్ అండ్ డ్రాప్ అనమాట. ఒక 1 kilometer ఉంటుంది ఇంటి దగ్గర నుంచి స్కూల్. ఇంకా చిక్కి పాపని అయితే కరెక్ట్ టైంలో దించేసి వచ్చిన స్కూల్కి. కొద్దిగా ఏడ్చింది, కానీ ఈ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయింది. పాపను పంపించేసిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసి చాయ్ తాగుతున్నా. Cheers. First sip. ఏం టేస్ట్ ఉండదు, కానీ చాయ్ తాగాలి కాబట్టి అలవాటు ప్రకారం తాగుతా. ఎందుకంటే నేను టీలో అస్సలు చాయ్ వేసుకోను. అదే 1/2 కిలో స్వీట్ ఇచ్చిర్రు అనుకోండి తినేస్తా, అట్లుంటుంది మేమంతా. ఓ పిచ్చి ముఖం దానా, టీలో చాయ్ కాదు టీలో చక్కెర వేసుకోను అని చెప్పాలి. మా చాలాసార్లు చెప్పినా కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పిండని. సో నాకైతే మొదటి నుంచి అలవాటే. అమ్మమ్మకు షుగర్ ఉండే కాబట్టి మేము ఎక్కువ చక్కెర వేసుకోకపోయేది చాయ్లో. ఇంకా అది అప్పటి నుంచి అలవాటు అనమాట చాయ్లో చక్కెర వేసుకోకపోవడము. కానీ స్వీట్లు మాత్రం ఎన్ని ఇచ్చినా కానీ తినేస్తా. అది కూడా ముంగటికి వస్తేనే, ముంగట్ లేకపోతే గమ్మున ఉంటా, కానీ ముంగట ఉంటే మాత్రం అస్సలు నేను ఆపుకోలేను తిండి విషయంలో, అది మరీ ముఖ్యంగా స్వీట్స్ విషయంలో. ఇంకా పిల్లల్ని పంపించేసిన తర్వాత నేనైతే బట్టలు బాసన్లు అన్నీ చేసేసుకున్నా. ఇంకా లాస్ట్కి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నా. పిల్లలకైతే పులిహోర పెట్టించేసిన కదా లంచ్లా. ఇంకా నా కోసం నేను క్యాబేజ్ చేసుకుంటున్నాను అనమాట, క్యాబేజ్ ఫ్రై. రెండింటికి తేడా చూసిండ్రా, బేసిన్లు ఉన్నాయేమో లావుగా కోసి పెట్టిన, ఇంకా ప్లేట్లో ఏమో సన్నగా తరిగేసిన. అసలు మళ్ళీ తర్వాత డౌట్ వచ్చింది అనమాట, ఉడుకుతాయా అని. మళ్ళీ బేసిన్లో కూడా మళ్ళీ మంచిగా సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకున్నా, పక్కన హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నా పండ్ల పని ఎగ్దమ్, ఎందుకంటే క్యాబేజ్
తీసేసి మనం క్యాబేజ్లో వేసుకుందాం. ఎందుకంటే ఏమైనా పురుగులు గిట్లా ఉంటే కూడా వెళ్ళిపోతాయి. ఊరు వెళ్ళేసి వచ్చిన తర్వాత నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇట్లనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ది నూరుకొని వేసుకుంటున్నాను అనమాట. అదేందో అస్సలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసే టైంకి గుర్తుకొస్తుంది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేసేసరికి అయితే మొత్తం ఉల్లిగడ్డలన్నీ మాడిపోతున్నాయి. మరి క్యాబేజ్ కూర అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. 1-2 సార్లు కర్రీ చేయాలంటే ఆలోచిస్తా, కానీ ఇక తెచ్చుకున్నాం కదా తప్పదు. అందుకనే ఇది మంచిగా నోటికి రుచి ఉండాలని చెప్పి ఇందులో ఆలు పెసరపప్పు కూడా వేసిన. అట్లా ఫ్రై చేసి చేసుకుంటే కర్రీలో కానీ చపాతీలో కానీ సూపర్ ఉంటుంది. ఇంకా చూడర్రి ఎంత మంచిగా కోసినా కూడా లాస్ట్కి అయితే ఒక ముక్క మిగిలిపోయింది, ఆలు ముక్క. ఇంకా అది ఇట్లా వేసేసరికి దొరికిపోయింది అనమాట. దాన్ని కూడా మళ్ళీ మంచిగా కట్ చేసి వేసేసుకున్నా. ఆలు అయితే చిన్న కట్ చేసుకున్నా, ఎందుకంటే ఉడకదని. నేనైతే ఫ్రై చేస్తున్నా కదా, అందుకని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నా. ఏందో వెజ్ తినాలంటే మాత్రం 1-2 వెరైటీలు వేసుకోవాలి. కానీ నాన్ వెజ్ అంటే చికెన్ ఒకటి వేసినా చాలు, మటన్ ఒకటి వేసినా చాలు, ఎగ్ అయినా ఒకటి వేసినా చాలు కదా. మరి ఏం చేస్తాం, అట్లా అలవాటు చేసుకున్నాం అనమాట. అట్లా అలవాటు కాదు, అట్లా ఓన్ చేసేసుకున్నాం నాన్ వెజ్ని. ఎప్పుడైనా సరే వంట చేసుకొని నేనైతే కరెక్ట్ 12:30, 12:40 ఆ టైంకి తినేస్తా. కానీ లేట్ అయిపోయింది నాకు. ఈ కర్రీ ఏమంటారు క్యాబేజ్ కట్ చేసుకునేసరికి మస్తు లేట్ అయిపోయింది. ఒక 15-20 మినిట్స్ కటింగ్ దగ్గరనే అయిపోయింది. ఇంకా క్యాబేజ్లో సపరేట్గా నీళ్ళు పోసుకోవాల్సిన పని అయితే లేదు, ఊరుతాయి. కానీ నాకు ఎందుకో లాస్ట్కి ఉడకలేదు అనిపించింది. అందుకే మళ్ళీ కొద్దిగంత నీళ్లు పోసి ఉడికించుకున్నాను అనమాట. ఇంకా నేను 1 క్యాబేజ్ మొత్తం కట్ చేసేసిన, కానీ నాకు చాలా ఎక్కువైపోతుంది అనిపించింది. కొద్దిగంత సైడ్కి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట కట్ చేసిన క్యాబేజ్. ఇంకా తర్వాత ఇంకొద్దిగా పెద్ద సగం భాగం వచ్చేసి కర్రీ చేసిన, చిన్న సగం తీసి పక్కకు పెట్టేసిన. నా పెద్ద ట్రైపాడ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా చిన్నది కిచెన్ ట్రైపాడ్ తినే వీడియోస్ అన్ని నెట్టుకొస్తున్నాయి అనమాట. అందుకే లేట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్త ట్రైపాడ్ తెచ్చుకుందామని అనిపిస్తుంది, కానీ ఎసుంటి తీసుకోవాలనో ఏందో అని. ఈసారి మాత్రం లైట్ అంటే రింగ్ ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటున్నా. లైట్ వస్తుంది కదా, అది చూడాలి ఇంకెప్పటికీ వీలవుతుందో. ఇంకా నేనైతే క్యాబేజ్ ఫ్రై చేసుకొని లంచ్ అయితే చేసేసిన. ఇంకా లంచ్ చేసిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి అన్నీ చేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ చేసేది ఉంటుంది కదా. సో క్యాబేజ్ మంచూరియా చేద్దామని అయితే డిసైడ్ అయినా. నేనైతే పెద్దగా కట్ చేసిన. అంత పెద్దగా కట్ చేస్తే అసలు ఉడుకుతుందో అని మళ్ళీ డౌట్ వచ్చింది. ఇంకా అదంతా మిక్సీలో వేసేసరికి మొత్తం పేస్ట్ లాగా తయారైంది అనమాట. అంటే కొంచెం కచ్చాబచ్చాగానే చేసేసిన మిక్సీలా, కానీ ఫిర్బీ పేస్ట్ అంతా ఏమంటారు వాటరీగా అయిపోయింది. ఇంకా వాటర్ అంతా స్క్వీజ్ చేసి ఒక దాంట్లో వేసి ఇంకా అందులోనే కొద్దిగంత మైదా పిండి, కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాం ఒక దగ్గరికి. ఇంకా ఇది చేయడానికి మంచూరియా చేయడానికి నా దగ్గర టొమాటో సాస్, సోయా సాస్ లేకుండే. ఇంకా మా మిట్టితో సపరేట్గా తెప్పించుకున్నాను అనమాట. వెనిగర్ కూడా లేకుండే. ఈ 3 తెప్పించేసుకొని చేసుకునేసరికి 5:30 అయింది. నాకైతే చేస్తుంటేనే అదో రకంగా అనిపించింది, కానీ చేసి చూద్దాం తప్పేముంది, పిల్లలు కూడా తింటారు కదా అన్నట్లుగా ట్రై చేసిన. యాక్చువల్గా పొద్దున ఉగ్గాని చేస్తా అని చెప్పిన కదా, మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉగ్గాని చేద్దాం అనుకున్నా. కానీ క్యాబేజ్ మిగిల్చిన కదా మధ్యాహ్నం కర్రీలా, ఇంకా అది చేద్దామని మళ్ళీ అప్పటికప్పుడు ఇట్లా క్యాబేజ్ మంచూరియా చేస్తున్నాను అనమాట. అన్నీ చేస్తున్నా కానీ ఉగ్గాని చేయడానికి మాత్రం అసలు టైం దొరుకుతలేదు. ఇంకా చూడాలి, రేపైనా చేస్తాను కావచ్చు ఉగ్గాని. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేద్దామని ఉగ్గాని కూడా. ఇంకా ఈ క్యాబేజ్ బాల్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పెద్ద మంట మీద పెట్టుకొని అవి ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి లోపల కూడా. ఇక వెనకాల బుక్ కనిపిస్తుంది చూసిండ్రా, మమ్మీ నన్ను అడుగు మమ్మీ, నాకు అంటే హోంవర్క్ ఉంది, చదువుకునే హోంవర్క్ అడుగు అని అక్కడ బుక్ పెట్టి వెళ్ళిండు. ఇంకా పనుల పని అది చేసుకుంటా ఇది కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే కడాయిలో నూనె పోసుకొని అందులోనే ఎల్లిపాయలు మంచిగా కట్ చేసుకొని వేసుకొని క్యాప్సికమ్, ఆనియన్ అన్నీ వేసుకొని అందులోనే సోయా సాస్, టొమాటో సాస్. సోయా సాస్ అయితే కొద్దిగా ఎక్కువ అయింది అనిపించింది నాకు. ఇంకా అందులోనే కొద్దిగంత కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మంచిగా కలిపేసుకొని వాటర్లో అది కూడా అందులో వేసేసుకున్నా. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు, కానీ పిల్లలు మాత్రం మంచిగా ఉంది అని తిన్నారు. నేనైతే 1-2 నోట్లో పెట్టేసుకున్నా. ఇంకా వాళ్ళకి టేస్ట్ ఎట్లుందో అర్థం కాలేదు, నాకైతే నచ్చలేదు సీరియస్గా. అదేందో మరి మా చిక్కి పాప కూడా ఏది ఇచ్చినా బుస్సు అనేది, ఇవి ఇచ్చి ఎంత కారం ఉన్నా కూడా టేస్ట్ బాగుంది మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ అనుకుంటా తిన్నది. మరి చిక్కి పాపతో అంత మాత్రం ఉండకపోతే అసలు చిక్కి పాప ఎట్లయితుంది. ఇంక ఇట్లనే ఇవి వేసేసి అయితే కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసిన. చూస్తుంటే టెక్స్చర్ మంచిగానే ఉంది, కానీ తింటుంటే మాత్రం యాడనో పోయింది అని అనిపించింది. సరే ఇంకా ఇంత కష్టపడి చేసింది వేస్ట్ అయిపోవద్దు అని అనుకున్నా, కానీ పిల్లలకి మాత్రం నచ్చిందంట. నాకైతే సీరియస్గా నచ్చలేదు.
చూసిండ్రా మా చిక్క పాప సూపర్ క్యూట్ ఎక్స్ప్రెషన్తో అబ్బా సూపర్ బంపర్ అనుకుంటా తింటుంది. పిచ్చిది, యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా తర్వాత లాస్ట్కి అయితే చపాతీలు చేసిన అనమాట. యాక్చువల్గా ఇది కూడా వీడియో దిద్దాం అనుకున్నా, ఇది నైట్ డిన్నర్లోకి. ఇంకా అప్పుడే మమ్మీ వీడియో కాల్ చేసింది. ఇంకా తెలుసు కదా మమ్మీతో మాట్లాడేసరికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అప్పటి వరకు చపాతీలు కూడా చేసుకున్నాం, తినేసినాం కూడా. ఇంకా లాస్ట్కి ఒక చపాతీ. యాక్చువల్గా నాకేందంటే ఒక అలవాటు అనమాట, అంటే వేడిగా అట్లనే పెంక మీదకి ఏంది తీసుకొని ఏవైనా తినేస్తా. పిల్లలకి మాత్రం చల్ల ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళు అంత వేడి తినలేరు కాబట్టి. ఇంకా నాకున్న అలవాటుకి లాస్ట్కి ఒక చపాతీ మిలిగింది, అదే వీడియోకి యూజ్ అయిందనమాట. నా అలవాటు ఎంత మంచిగా యూజ్ అయిందో చూడండి. అంతేనా? అంటే నాది మంచి అలవాటే అనమాట. నిజంగా అసలు మమ్మీతో మాట్లాడుతున్నంతసేపు గుర్తుకే లేదు వీడియో తీయాలని, ఎందుకంటే నా దగ్గర ఉంది ఒకటే ఫోన్ కదా. ఇంకా నేను మాటలలో మర్చిపోయినా అనమాట వీడియో తీయాలని. ఆల్రెడీ చెప్పిన మార్నింగే ఏమేమి కుక్ చేస్తా అవే తీస్తా అని. ఇంకా నేను పని మర్చిపోయినా. ఇంకా లాస్ట్కి అయితే గుర్తొచ్చేసింది. ఇంకా లాస్ట్కి నేను ఒకటే చపాతి జస్ట్ మిస్, అది కూడా ఒక బయట పెట్టేసుకుంటే మాత్రం వీడియోకి పనికి రాకుండా పోతుండే. ఏమైనా నా ఈ అలవాటు మాత్రం నా మంచి కోసమే అనిపించింది నాకు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా దీనికి కాంబినేషన్ వచ్చేసి మధ్యాహ్నం నేను చేసిన కదా క్యాబేజ్ ఫ్రై, అదైతే చపాతీలోకి సూపర్ ఉంటుంది. మా మిట్టు ఫస్ట్ వద్దన్నాడు, కానీ తర్వాత అయితే లొట్టలు వేసుకొని మరీ తిన్నాడు.